తను నా మీద పగబట్టి కావాలనే అభండాలు వేస్తుంది విహారీ. తన మాటలు నమ్మకు. మాట్లాడకత్తయ్య. నువ్వు తప్పు చేశావని సాక్ష్యాలు ఇంత క్లియర్గా ఉన్నాయి. నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేస్తున్నట్టు మన కంపెనీలో నువ్వు అవినీతి పనులు చేసావేంటి అత్తయ్య? అది కాదు విహారీ, నా మాట విను. విననత్తయ్య. నువ్వు ఈ తప్పులు చేయకుండా నాకు డబ్బులు కావాలి అంటే కారణం అడగకుండా ఇచ్చేసేవాడిని. నా కంపెనీలో నిన్ను డబ్బులు అడగడం ఏంట్రా? నువ్వు మోసం చేసింది మన కంపెనీని కాదు, మన కుటుంబాన్ని. కావాల్సి వస్తే ఆ డబ్బులన్నీ టైం ఇస్తే నేను కట్టేస్తాను విహారీ. మోసం బయటపడ్డా కడితే నేను ఎలా సహిస్తానత్తయ్య? కంపెనీ నీకైనా నాకైనా ఒకటే. ఎవరైనా బిజినెస్లో మోసం చేస్తే చట్ట ప్రకారంగా శిక్ష అనుభవించాల్సిందే. అలాగే నువ్వు చేసిన మోసానికి నీకు శిక్ష పడాలి. విహారీ, మన ఫ్యామిలీ పరువు పోతుంది. వద్దు విహారీ. ఆల్రెడీ నువ్వు చేసిన మోసాలకి మొత్తం పరువు పోయింది అత్తయ్య. ఇప్పుడు కొత్తగా పోయేదే ఉంది. హలో, పోలీస్ స్టేషన్. విహారీ ప్లీజ్. ఎస్ఐ గారు, తనను అరెస్ట్ చేయండి. మీకు అప్పుడే చెప్పాను మారండి అని. నా మాట వినకుండా తప్పు మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి శిక్షని అనుభవించండి. చెప్పండి మేడం. మీతో చిన్న పని పడింది. ఏ పని మేడం? మీరు ఏ పని అప్పగించినా చేస్తాను మేడం. ఈ కాల్ తర్వాత ఒక ఫోటో పంపిస్తాను. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఈ రోజు మా ఆఫీస్కి ఎలాంటి పరిస్థితుల్లోనైనా అడుగు పెట్టకుండా మీరు చూసుకోవాలి. అలాగే మేడం, మీరు ఫోటో పంపించండి. మీ ఆఫీస్ దగ్గర వెయిట్ చేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాం. నేను చెప్పిన పని చెప్పినట్టు చేస్తే మీ కష్టం నేను ఉంచుకోను. అలాగే దాన్ని మాత్రం అది త్వరగానే కుళ్ళబడవాలి. అలాగే మేడం, నేను నా మనుషులతో ఆఫీస్కి వెళ్లే దారిలోనే వెయిట్ చేస్తాను. మీరు ఆ ఫోటో పంపించండి. సరే. స్వామి, ఈరోజు ఆఫీస్లో జరిగే ప్రెజెంటేషన్లో నన్ను గెలిపించమని కోరుకోవడానికి రాలేదు. నా వల్ల కానీ, శాస్త్రమ్మ వల్ల కానీ, ఎవరి వల్లైనా సరే ఈరోజు విహారీ గారి కంపెనీకి మంచి జరగాలి. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కొన్ని వేల మందికి ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపాధి దొరుకుతుంది. అంతా సవ్యంగా జరిగేలా దీవించు తండ్రి.
బాబు ఆటో నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడితే నీకు డబ్బులు ఇస్తాను. ఏం చేయాలి మేడం? ఈ అమ్మాయిని చూడు, తన గుడిలోకి వెళ్ళింది. ఇప్పుడు బయటికి వచ్చి నీ ఆటో ఎక్కుతుంది. నీ ఆటోనే ఎందుకు ఎక్కుతుందంటే ఇంకిక్కడ ఏ ఆటో లేదు కాబట్టి. నీ ఆటోని ఎక్కగానే పలానా చోటికి వెళ్ళాలని చెప్తుంది. నువ్వు నీ ఆటోలో తనని ఎక్కించుకొని రాంగ్ అడ్రస్ చెప్తూ తను చెప్పిన ఏరియా కాకుండా వేరే ఎక్కడికో తీసుకువెళ్ళి సిటీ మొత్తం తిప్పుతూ టైంపాస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ తను నిన్ను ఆపి నిలదీస్తే గొడవ చెయ్యి, కానీ దాన్ని మాత్రం వదలకు. అలాగే మేడం. నేను చెప్పినట్టు చేస్తావు కదా? మేడం, ఈరోజు చెప్పిన ప్లేస్కి ఆమె చేరదు. వెరీ గుడ్. తీసుకో.